ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఈ సంక్రాంతి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకి, పాడుతా తీయగా అభిమానులందరికీ మా పాడుతా తీయగా బృందం తరఫున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పేద్దాము. చంద్రబోస్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. విజయ్ ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్. సునీత మ్యామ్ నమస్తే. వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the stars of season 23. మీ అందరికి తెలిసిన విషయం, 12 మందితో స్టార్ట్ అయింది ఈ సీజన్. ఒక 2 వారాల క్రితం 2 ఎలిమినేట్ అవ్వగా 10 మంది కంటెస్టెంట్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నారు నెక్స్ట్ సీజన్ కి. గత వారం చంద్రమోహన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ 5 కంటెస్టెంట్స్ మీకు ప్రదర్శించారు. మళ్ళీ ఈ వారం మిగిలిన 5 మరికొన్ని చంద్రమోహన్ గారి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఈ 2 ఎపిసోడ్ల తర్వాత వచ్చే 2 వారాలు టీజింగ్ సాంగ్స్ పాడతారు మా పిల్లలు. ఆ 2 వారాల తర్వాత ఈ 10 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో 2 ఈ కాంటెస్ట్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అక్కడి నుంచి 8 కంటెస్టెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి కంటిన్యూ అవుతారు. కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ వరకు చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఎంతగానో మా ఈ ప్రోగ్రామ్ ని, మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ చంద్రమోహన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ 2nd ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి వేక్షణ. ఏ పాట పాడుతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇవాళ పాడబోయే పాట కంచికి పోతావా కృష్ణమ్మ, చిత్రం శుభోదయం. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీలమ్మ గారు. రచన వేటూరి సుందర్ రామూర్తి గారు. సంగీతం కేవి మహాదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ. త్యాగరాజ కీర్తనల్లి ఉన్నది బొమ్మ, రాగమిదో తీసినట్టు ఉందమ్మా. త్యాగరాజ కీర్తనల్లి ఉన్నది బొమ్మ, రాగమిదో తీసినట్టు ఉందమ్మా. ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది
కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా అడుగుల సవళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలివి కృష్ణమ్మ కొండ్రలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ కంచికి పోతావా కృష్ణమ్మ రాసనిల సాగిన కరాధని వేనమ్మ రాతినిల కంటని తర రాధమ్మ రాసనిల సాగిన కరాధని వేనమ్మ రాతినిల కంటని తర రాధమ్మ ముసిరిన చీకటి ముంగిట వీచింది కొమ్మ ముత్తుమరి పాల మువ్వ గోపాల నీవు రావేలా అన్నట్టుందమ్మా మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లమ్మ మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లమ్మ కంచికి పోతావ కృష్ణమ్మ పాలా అది బొమ్మ కాదు బొమ్మ కృష్ణమ్మ ఐకానిక్ లాస్ట్ లో అకూస్టిక్ గిటార్ది కేవి మహాదేవన్ గారి పాటలు అన్ని పాటల్లోనూ అసలు అట్లాంటి ఒక సోలో బిట్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. చాలా ఐడెంటిఫైబుల్ బిట్స్ మామగారిది. వేక్షణ సార్ బ్యూటిఫుల్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎలా పాడావు జడ్జెస్ అడుగుదాం. ఐకానిక్ సాంగ్ అనేది కరెక్ట్. ఆయన పాడిన విధానానికి పిక్చరైజ్ చేసిన తీరుకి విశ్వనాథ్ గారు అండ్ చంద్రమోహన్ గారి యాక్టింగ్ అసలు అంత సింక్రనైజేషన్ ఎలా, ఓ మై గాడ్, సచ్ అ వండర్ఫుల్ సాంగ్. చెవులకి కళ్ళకి మనసుకు కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. నన్ను నువ్వు చాలా బ్రైట్ గా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం సాఫ్ట్ చేయొచ్చు, కొంచెం నింబాదిగా పాడచ్చు, అంటే బ్యాలెన్స్డ్ గా పాడచ్చు. ఇందులో ఏంటంటే ముద్దు మురి పాల, అది కాదు, ఫినిషింగ్ కాదు అక్కడ. ముద్దు మురి పాల మూవ గోపాల నీవు రావేళ కంచికి పోతావా కృష్ణమ్మ కంచి వార్తలేమి కృష్ణమ్మ పొంచి వింటున్నావా పొంచి వింటున్నావా కృష్ణమ్మ అన్ని మంచి వార్తలే కృష్ణమ్మ. అంత హస్కీ కాదు నాన్న, అందులో హస్కీగా పాడమని కాదు, అంత ఒద్దిగా అంత ఒదుగు ఆ మాత్రమే ఎక్స్ప్రెషన్ పలికించారు బాలుగారు కానీ సుశీలమ్మ కానీ. నువ్వు పిక్చరైజేషన్ చూసానన్నావు కదా, ఎస్ మ్యామ్. ఇట్లాంటివి ఇంకా ఎక్కువ అర్థం అవుతాయి నీకు. ఆ క్రూనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే మ్యామ్. అండ్ అగైన్ సస్టైన్ నోట్స్ ఏవి శృతిలో చేరట్లేదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే మ్యామ్. సారీ బట్ ఇట్స్ ఓకే. వేక్షణ. నమస్తే సార్. నమస్తే. గుడ్ అటెంప్ట్. కానీ సునీత గారు షీ జస్ట్ చాలా ఒక క్లారిటీతో నీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక పాట అంటే ఏంటి, జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్ గా ఉంటే చాలదు. ఆ మధ్యలో ఉన్న అన్ని సంగతులు, ఎవ్రీ వర్డ్ హ్యాస్ టు బి క్లియర్. వీక్షణ అంటే VEKSHANA. ఆల్ ద లెటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. VA అని రాసిస్తే అవ్వదు కదా. వీక్షణ అని చెప్పాలంటే ఎవ్రీ లెటర్ ఇస్ ఇంపార్టెంట్. అలాగే ఒక పాటలో ఎవ్రీ వర్డ్ దట్ యు సింగ్, ఎవ్రీ లెటర్, ఎవ్రీ నోట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీక్షణ. నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు సునీత గారు. నీకు పాట గురించి పాఠం చెప్పారు, నేనేం మాట్లాడడానికి లేదు. ఇంకా అంత చక్కగా వివరించారు ఆవిడ. నేను గమనించింది ఏంటంటే ఒక్కటే, ఈ పాటకున్న ఆత్మ ఏంటంటే, సోల్ ఏంటంటే ఆతృత. ఈ పాటలో అంత ఆతృత ఉంటుంది. ఆతృత ఎక్కువ పాట ఏంటి తెలుసా? అలివేణి ఆనిముత్యం అనే పాట. దాని తర్వాత ఇదే నేను గమనించిన దాంట్లో. ఇదంతా నువ్వు చరణాల్లో ప్రదర్శించావు. చరణాల్లో చాలా నచ్చింది నాకు. అయితే పల్లవిలో ఒక చోట మాత్రం, పల్లవిలో నేను కనిపెట్టిన దోషం ఏంటంటే, కంచి వార్తలేమి
కృష్ణమ్మ ఉంది కదా. లేమి అంటే మామూలుగా విడిగా అర్థం ఏంటంటే కలిమి, లేమి అంటే లేకుండా ఉండటం, పేదరికం అనమాట. ఆ అర్థం అలాగే ప్రస్ఫుటంగా ఆ ఉచ్చరించేప్పుడు తెలిసింది. ఆ లేమి అనే మాట పోయింది, మీల్ పోయింది. మిగతా అంతా పెద్దరికం ఉంది, అక్కడ పేదరికం వచ్చేసింది. నీకు అంత బాగా పాడుతున్నావు, మీ రావట్లేదు. ఆ మీ ఒక్కటి అదొకటి దోషం నాకు అనిపించింది పల్లవిలో. మిగతా అంతా ఇంకా ఆవిడ చెప్పినట్టుగా చాలా చాలా గొప్పగా పాడడానికి ప్రయత్నించాలి నువ్వు, అంతే. ఓకే సార్. పాట సెలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి దాని మీద గైడెన్స్ ఉండదు. మనం నేర్చుకుంటాం, మనం అర్థం చేసుకుంటాం, ఇంట్లో వాళ్ళకున్న ఒక అండర్స్టాండింగ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అది మనం ప్రాక్టీస్ చేసి అది ప్రెజెంట్ చేయడం అనమాట. నువ్వు బ్రైట్ గా పాడావు. ఈ సాంగ్ చూస్తుంటే నైట్ ఎఫెక్ట్ లో ఇంట్లో నుంచి పాడుతూ ఉంటాడు, అక్కడ ఆ అమ్మాయి ఆమెకి మటుకు వినపడేటట్టుగా పాడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ నుంచి రొమాన్స్ చేస్తున్నాడు, ఆవిడ రెస్పాండ్ చేసేది కూడా ఈయనకు మట్టుగా, ఇంకా ఇంట్లో చాలా మంది ఉన్నా కూడా వాళ్ళిద్దరికి మటుకు వినపడేటట్టుగా ఉంటుంది ఆ సాంగ్. ఆ పిక్చరైజేషన్ అంతా కూడా అలా చేసి ఉంటారు అనమాట. అది అర్థం చేసుకోవడానికి మనకి వయసు రావాలి లేకన్నా, అంతే కదా. మనం వింటూ ఉంటే అలా వస్తూ ఉంటుంది మనకి. అలాగే ఛాన్స్ ఉంటే చూడు, మంచి పిల్లలు కూడా చూడగలిగే సినిమాని చూడొచ్చు. ఓకే, టైం దొరికితే చూడు. ఈ పాట మళ్ళీ ఇంకొకసారి వినను. వీళ్ళందరూ చెప్పారు కదా, ఈ ఎక్స్ప్లెనేషన్ లో ఒకసారి ఆ పాట ఒకసారి విని చూసిన తర్వాత నీకు అర్థం అవుతుంది, అప్పుడు నువ్వే వేరేలాగా పాడతావు ఈ పాట. ఓకే, బట్ ఐ థింక్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. వెల్ డన్. ఇవాళ ఈ సెకండ్ ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధృతి. ఇవాళ నువ్వు పాడబోయే పాట. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట నీకోసం యవ్వనమంతా. చిత్రం మూడు ముళ్ళు. రాసిన వారు వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీలమ్మ గారు. ఆల్ ది బెస్ట్. నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, మొలి సందెలు మల్లె పూలు మరువాడిన వేళలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో. లా 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 లా. అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా, చలి చీకటి చీరలోనే సొగసంతా దాచుకో. అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా, నా గుప్పెడు గుండెలోనే జగమంతా ఏనుకో. నా హృదయం టూలెట్ కాదు, మన జంటకు డ్యూయెట్ లేదు, ఆ మాటే వినను, మాట పడను, ఊరుకోను. నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, మొలి సందెలు మల్లె పూలు మరువాడిన వేళలలో, నీకోసం జీవితమంతా దాచాను మల్లెలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో. అటు చూడకు లోకం వైపు గుచ్చుతుంది చూపులతో, ఒడి వెచ్చని నీడలోనే బిడియాలను పెంచుకో. అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో, విరిసెయ్యల వేడిలోనే
మలి సందెలో మల్లె పూలు మనువాడిన వేళలలో ఆహా లా 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 ఆహా లా 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 లా. కూడా బ్యూటిఫుల్ సాంగ్. తమిళ్లో ముందనై ముడిచ్ భాగ్యరాజ్ గారి డైరెక్షన్ లో ఆయన యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇళయరాజా గారి మ్యూజిక్, తెలుగులో చంద్రమోహన్ గారు, రాజనాగేంద్ర గారి మ్యూజిక్. వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. జడ్జెస్ ఓవర్ టు యు. ధృతిశ్రీ, నమస్తే సార్. ముందు నీకు ధన్యవాదాలు ఇంత మంచి పాట నాకు పరిచయం చేసినందుకు. వేటూరి గారికి, బాలు గారికి, రాజన్ నాగేంద్ర గారికి క్షమాపణలు. ఎందుకంటే ఇంత మంచి పాట నేను ఇంతవరకు విననందుకు. ఇంతవరకు ఈ పాట వినలేదు. చాలా చాలా మంచి పాట ఇది. నేను ఇప్పుడే వింటున్నా మొదటిసారి. ఏంటో మరి అసలు ఎంత గొప్ప రచన అంటే ఇది. వేటూరి గారు ప్రతి వాక్యంలోనూ ఎంత రసాత్మకత ఉందో. ఇలా రాయాలనుకోరు, అలా వచ్చేస్తుంటది ఆ ప్రవాహం లాగా. అలాంటి గొప్ప కవి ఎంత అద్భుతంగా బాలుగారు పాడుంటారు. ఇప్పుడు వినాలి నేను. ఇంకా మంచి పాట. తర్వాత నువ్వు పాట అయిన తర్వాత ఒక చిన్న గమకం ఒకటి, ఇంకా మేము కొంచెం ఒకరి వైపు ఒకరు చూసుకున్నాం, అందంగా రాలేదు. తర్వాత పల్లవిలోనే మనువాడిన అన్న చోట కూడా కొంచెం శృతిబద్ధంగా అనిపించాల నాకు. మిగతా అంతా చాలా గొప్ప ప్రయత్నం చేశావు. చాలా మంచి పాట వినిపించావు. థ్యాంక్ యూ సార్. ధృతి, నమస్తే మ్యామ్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాను అన్న. నాకు తెలిసి ఫస్ట్ టైం కాంపిటీషన్ లో ఈ పాట వినడం. వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్. ఐ డోంట్ నో, ఎందుకో స్ట్రెయిన్ గా వినిపించింది నాకు. దానికి కారణం ఏంటో తెలీదు, కానీ ఎంత సిన్సియర్ మ్యూజిషియన్ అంటే నువ్వు తప్పు చేసావని నీకు తెలిసి అది నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మాకు చెప్పేస్తున్నావు. చాలా సిన్సియర్ నువ్వు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ స్లీప్, ఎవ్రీథింగ్ నాన్న. అన్ని కలిస్తేనే ఒక మంచి సింగర్ గా పేరు తెచ్చుకునే అంత స్థాయిలో బాగా పాడగలుగుతాం. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. బట్ థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సార్. ధృతి, ఇప్పుడు ఒక పాట విన్ యువర్ లెర్నింగ్ ఏమవుతుందంటే వి ప్లే ఇట్ ఆన్ యూట్యూబ్, ఏదో MP3 సంథింగ్, అదొక స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ఆ స్పీడ్లో మేము వీఆర్ ట్రయింగ్ టు గ్రాస్ప్ all the information and reproduce in the same speed. Kani if you reduce the speed and learn, appudu emovuthundante brain is able to get more detailed information. Ante ippudu ee pallavi urke slow ga paadu, slow ga tare re 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 tare re tare re ra tare tare ra re ra తారి, అలా ఒక్కసారి స్లోగా పాడు. నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో. దాచాను కెన్ గెట్ లిటిల్ మోర్ రిఫైన్డ్. అలా స్లోగా పాడేటప్పుడే మనకు తెలుస్తుంది, ఓ ఇక్కడ స్లిప్ అక్కడ స్లిప్ అవుతుందని. నెక్స్ట్ లైన్. మలి సందెలు మల్లె పూలు. శృతి దారి రారి రారి, నువ్వు దారి రారి అని పడుతున్నావు. దారి రారి అక్కడ ఉంది. మలి సందెలు మల్లె పూలు మనువాడిన వేళ. దారి రా దా మనువాడిన వేళలలో వేళలలో. స్లోగా పాడితే అప్పుడు మనకు తెలుస్తుంది, ఓ స్లో మోషన్ లో సినిమా చూస్తే అన్ని ఫ్రేమ్ కనబడుతుంది కదా. అలాగే స్లోగా నేర్చుకుంటే ఇంకా ఇట్ విల్ ప్రాబ్లీ హెల్ప్. దెన్ యూ సింగ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్పీడ్. ఓపెన్ అప్ ద సాంగ్ అని ట్రై చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు నార్మల్గా పాడినప్పుడు నీ వాయిస్ ఎలాగుంటుంది, కొంచెం నోరు విప్పి పాడినప్పుడు, గొంతు విప్పి పాడినప్పుడు నీ వాయిస్ ఎలాగుంటుంది. ఇది కూడా ఒక నీకు నువ్వు కాన్షియస్గా నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయాలు అనమాట. ఓకే, నెక్స్ట్ టైం అది కూడా చేసి చూడు. బట్ వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఐ లవ్ యువర్ టేస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చంద్రమోహన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. ఏ పాట పాడుతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట నీలి మేఘమా. చిత్రం అమ్మాయిల శపథం. రచన ఆత్రేయ గారు, సంగీతం విజయ్ భాస్కర్ గారు, గానం SP బాలసుబ్రహ్మణ్యం గారు మరియు వాణి జయరాం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆహా
నీలి మేఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా నా రాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా కన్నే అందమా కలత మానుమా ఒక్క నిమిషమాగుమా నీ దైవము నీ కోసము ఎదుట నిలిచే చూడుమా అనుకోని రాగాలు వినిపించినే కనరాని స్వర్గాలు దిగి వచ్చినే అనుకోని రాగాలు వినిపించినే కనరాని స్వర్గాలు దిగి వచ్చినే కలలు పండి నిజముగా కనుల ఎదుట నిలిచెగా రాజబిల్లి నానిచ్చిని జాగేల ఈ వేళ నన్ను చేరగా నీలి మేఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా నా రాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా కళ్యాణ మేళాలు మోగించనా కంఠాల సూత్రాన్ని ముడివేయనా కళ్యాణ మేళాలు మోగించనా కంఠాల సూత్రాన్ని ముడివేయనా గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించన కన్నే అందమా కలత మానుమా ఒక్క నిమిషమాగుమా నీ దైవము నీ కోసము ఎదుట నిలిచే చూడుమా జడ్జెస్ ఓవర్ టు యు. ప్రధన్య నమస్తే సార్. బ్యూటిఫుల్ సాంగ్ ఇది, అనదర్ క్లాసిక్. మంచి ప్రయత్నం. చరణంలో అన్ని జంపింగ్ నోట్స్, అదే నేను చూస్తున్నా. చాలా బాగా నువ్వు దాన్ని అర్థం చేసుకుని ట్రై చేసావు. తారారి తారారి తారిరారిరా దాదాద తారారి తారిరారిరా అంత జంపింగ్ నోట్స్. పాపా పని బసని సని పమ అని స్వరాలు తెలుసా? పాడు. పాపా పని పసని పమ సని మా పని దద దాద సదరి సద ప సద ప దస సద కాదు రేసా రి సద రి స ప దస. వా, ఎవరు చెప్పించారు నీకు స్వరాలు? నీకే అలా న్యాచురల్ గా వస్తుందా? అంటే నాకు స్వరాలు రాయడం వచ్చు సార్. ఆహా, పల్లవి పాడు. పల్లవి. సగ పామగ మగ సగ పామగ మగ పని సని ని ప ప మ మగ గ స స స మగ ప మ ని స స మగ ప మగ స ని స స గ ని స స మగ ప మగ స స గ మ ప మ గ రి ని గ. వావ్, నువ్వు ఇలా స్వరాలు పాడతావని నాకు తెలియదు. వెరీ గుడ్. అది చాలా మంచి నాలెడ్జ్. ఇట్ హెల్ప్స్. అంటే అది ఇట్స్ అన్ యాడెడ్ క్వాలిటీ. ఈ క్వాలిటీ నీలో ఉంది కాబట్టి I expect better singing from you. Because you have స్వర జ్ఞానం, you have to learn songs ఇంకా బాగా నేర్చుకుని ఇంకా బాగా ప్రెజెంట్ చేయాలి. ఓకే? ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రధన్య,
నమస్తే సార్. నమస్తే. పల్లవి చాలా బాగా పాడావు. ఒక్క నిమిషం ఆ దగ్గర ఎంత అద్భుతంగా పాడావో. చరణాలు అక్కడక్కడ కొంచెం ఇంకా గొప్పగా పాడాల్సిన గాయనిమని నువ్వు. ఇంతవరకు నిన్ను గాయనిగానే చూశాను. ఇప్పుడు ఈ స్వరాల విద్య చూసిన తర్వాత సంపూర్ణ గాయనిగానే చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ప్రదన్న, టు బి ఆనెస్ట్ విత్ యూ, స్వరాలు ఏ ఒక్కటి స్వరస్థానాల్లో చేరలేదు. ఎంటైర్ సాంగ్ అక్కడక్కడ ఏదన్నా ఎప్పుడన్నా శృతిలో ఉందేమో కానీ నా వినికిడి బట్టి అంతే. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇఫ్ యూఆర్ నాట్ సింగింగ్ ఇన్ శృతి, వాట్ ఈస్ ద పాయింట్ కదా? సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్, కీప్ ప్రాక్టీసింగ్ నానా, అండ్ సస్టైన్ నోట్స్ దయచేసి ప్రాక్టీస్ చేయి. సా, ఈ నెక్స్ట్ ఇంకో స్వరం ఏముంది ఇందులో? తరి సగా గా. ఎంత సస్టైన్ చేయగలిగితే అంత, లేకపోతే స్వరస్థానాలు చేరటం లేదు. ఇక్కడ ఉండాల్సింది ఇదర్ ఇక్కడ ఉంటుంది ఆర్ అక్కడ ఉంటుంది. దానికి కారణాలు సవాలక్ష ఉంటాయి. అందులో ముఖ్యంగా అగైన్ స్లీప్ ప్యాటర్న్. ఐఎమ్ టెలింగ్ యూ, స్ట్రెయిన్ అయితే ఎప్పుడు పాట శృతిలో చేరదు. చాలా స్ట్రెయిన్డ్ గా ఉంటే ఎప్పుడు శృతిలో పాట పాడలేం మనం. ఓకే, ఇవన్నీ ఒక్కొక్కటి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటుందాం. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి పాట పాడావు. బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చంద్రమోహన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ విద్య. ఇవాళ ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట మావి చిగురు తినగానే. చిత్రం సీతామాలక్ష్మి. సంగీతం కేవి మహాదేవన్ గారు. సాహిత్యం దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. అండ్ పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీలమ్మ గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాగా పాడండి. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల పలికేనా. తెమ్మెరతో తారాటలా తుమ్మెరతో సై ఆటలా. తెమ్మెరతో తారాటలా తుమ్మెరతో సై ఆటలా. తారాటలా సై ఆటలా సై ఆటలా తారాటలా. వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. వింటాలు పిడియాలు పొంకాలు పోడుములు ఏమో ఎవరిదో కానీ విరి కెడుసరి. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల పలికేనా. ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె చంపాల. ఉయ్యాల చంపాల చంపాల ఉయ్యాల. ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె చంపాల. ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో. ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో. పలకరింతలు పులకరింతలు పరకరింతలు పులకరింతలు ఏమో ఏమగునో గాని కథ మన కథ. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమని
బ్యూటిఫుల్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఒక డౌట్ ఉంది, అది నిన్న అడగనా చంద్రబోస్ గారిని అడగనా అన్నది. మావి చిగురు తినగానే కోవిల పలికేనానా కోయిల పలికేనానా, అది నా డౌట్. పల్లవి అంటే మామూలుగా రాసింది శాస్త్రి గారు కోవిలనే రాశారు. దీనికి సంబంధించిన ఒక పూర్వ గాథ కూడా ఉంది. పాట అంతా అయిన తర్వాత ఒక సహాయ దర్శకుడు వచ్చి, గురుగారు ఏంటి కోయిల కదా అంటే, కోయిల కదా రాయాల్సింది మీరు కోవిల అని రాశారంటే ఆయనకు అప్పటికి గొంతు లేదనమాట. ఆయన రాసి చూపించారట. నువ్వు చెప్పింది తెలుగు, నేను రాసింది తెనుగు అన్న. తెనుగు అంటే తెలుగు భాష యొక్క రూపాంతరం. తెలుగు కంటే ముందు తెనుగు అనే మాటలోంచి తెలుగు పుట్టింది. తెనుగు అంటే త్రినగము నుంచి వచ్చింది. త్రినగముల మధ్యనున్న ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే భాష తెనుగు. త్రినగములు ఏమింటాయి అంటే ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం. 3 నగములు కొండల మధ్య ఉన్న ప్రాంతంలోని ప్రజలు మొదట మాట్లాడిన భాష తెనుగు. అది కొంచెం రూపాంతరం చెంది తెలుగుగా మారింది. కోవిల్ అనే మాట తెనుగు మాట. బాగా పాడావు నాన్న. ఒక్కటి నాకు చాలా బాగా పాడుతున్నావు, ముద్దుగా ఉంది, కానీ మరోలా అనుకోవద్దు, కొంచెం బొంగురులాగా కొంచెం గొంతు బొంగురిపోయినట్టుగా అనిపిస్తుంది నాన్న. అది నేను వీళ్ళతో కూడా చర్చించాను. నేను సరిగ్గానే విన్నానా, నాకు వినపడిందంటే కొంచెం అలాగే ఉంది, ఇంకొంచెం అందంగా రావాలి చక్కగా. అంటే సంగీత పరంగా నాకు ఏ రకమైన ఆక్షేపణ కానీ ఎలాంటి అభియోగం కానీ ఏం లేదు, అంత బాగా పాడావు. కానీ గొంతు ఇంకొంచెం ఏదన్నా మెరుగుపడాలా అని అనిపించింది. ఏమన్నా ఒత్తిడికి గురయ్యావా ఈ పాటకు సంబంధించి ముందు సాధన చేసే సమయంలో? అదొక్కటి మొత్తం నువ్వు ఒకసారి అంచనా వేసుకో. మిగతా చాలా చక్కగా పాడావు, వేరే ఏం లేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. సెకండ్ చరణం నుంచి పాడిన తీరు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పటికి సెటిల్ అయింది నీ వాయిస్, అది అనిపించింది నాకు. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద డ్రైనెస్, బయట ఏమో చల్లగా ఉండటం, రకరకాల ఫ్యాక్టర్స్ మధ్యన ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు మీరందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. చదువులు, ఈ రోజున్న లైఫ్ స్టైల్, చదువు, స్ట్రెస్, రకరకాల పరిస్థితుల మధ్య ఇటువంటి మంచి కాంపిటీషన్ లో పాల్గొని ఒక ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన తీరు అభినందనీయం. మీకు మీ పేరెంట్స్ కి కూడా నిజంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, సంగీతం వైపు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందించి తీరాలి. అయితే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్, నెంబర్ 1. నెంబర్ 2, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. నెంబర్ 3, టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. నేను ఎక్కడో ఒక లైన్ చదివాను, టేక్ కేర్ ఆఫ్ వాట్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. అంటే మనం సింగర్స్ కదా, మన లైఫ్ ని హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ అవర్ వాయిస్. సో టేక్ కేర్ ఆఫ్ వాట్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. సో కాబట్టి సునీత గారు చెప్పినట్టు, సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ వాట్ టేక్స్ కేర్ ఆఫ్ అస్. సో మంచి ప్రయత్నం. రేంజ్ ఆల్సో సంథింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్. రేంజ్ అంటే ఏం అర్థమైందా? రేంజ్ అంటే ఏంటి? రేంజ్ అంటే ఎంత వరకు పైకి వెళ్ళగలవు. యా, బోత్ లో నోట్స్ అండ్ హై నోట్స్. yes sir. నానా, బై ఎనీ ఛాన్స్ నువ్వు ఈ గమకం పాడవా? తినగానే కోవిల పలికేనా, పాడవా? మధ్యలో పాడవా? పాడాను. ఓకే, సారీ, ఐ మిస్డ్ ఇట్. సారీ. బంగారు, చక్కగా పాడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సీజన్ 23లో చంద్రమోహన్ గారి ఆణిముత్యాల లాంటి పాటలు మా పిల్లలు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇవాళ 2వ ఎపిసోడ్ మీరు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అజిత్ రామ్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట రాదిగిరా. చిత్రం సిరిసిరి మువ్వ. సంగీతం కేవి మహాదేవన్ గారు. రచన వేటూరి సుందరరామూర్తి గారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద పాట. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. భువికి దిగిరా, రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా.
నటరాజా శతసహస్ర రవితేజ నటగాయక వైతాళిక మునిజన భోజ నటరాజా శతసహస్ర రవితేజ నటగాయక వైతాళిక మునిజన భోజ దీనావన భవ్య కళా దివ్య పదం భోజ చెరి సగమై రస జగమై చెలగిన నీ చెలి ప్రాణం బలి పశువై యజ్ఞవాటి వెలిబూడిదైన క్షణము సతీ వియోగము సహించక దుర్మతి అవు దక్షుని మదమటంచగా ఢమ 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 ఢమరుక ధ్వనుల నమక చమక యమ గమక లయంకర సకల లోక జర్జరిత భయంకర విగడ నట స్ఫుట విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవే శిలవే అయితే పగిలిపో శివుడే అయితే రగిలిపో ఏమయ్యా పెద్ద మనిషి సార్ చక్కగా పాడినవే. థ్యాంక్ యూ సార్. అజిత్ నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. ఒక్క మాట చెప్పాలరా నీకు, నీ గురించి. మీ నాన్నగారు హిరణ్యకశిపుడు కాదు కానీ నువ్వు మాత్రం ప్రహ్లాదుడివి. ఎందుకు ప్రహ్లాదుడు చెప్తున్నా, అది కూడా. కలడందురు దీనుల ఏడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందురు అన్ని దిశలను కలడు కలండి అనవాడు కలడు లేడు అని పోతన భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన పద్యమే అది, గజేంద్ర మోక్షంలో. చివరికి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఏమైంది, పగిలిపో, శిలవై అయితే పగిలిపో, అది కూడా పగలడం గురించి రాసిన మాటే అది. కాబట్టి ఇదంతా కూడా నిన్ను చూస్తుంటే మొదటి నుండి చివరి వరకు ప్రహ్లాదుడే కనిపిస్తున్నాడు నాకు. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడావు, అంత బాగా పాటని అర్థం చేసుకున్నావు, పాటని మాకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పగలిగావు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి నీలో. తర్వాత ముఖ్యంగా పల్లవిలో రా దిగిరా పాడు, మొదటి వాక్యం పాడు. రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా. మొదటి వాక్యంలో ఆవేశం ఉంది, రెండో వాక్యంలో ఆవేదన ఉంది. రెండింటికి ఎంత సమన్వయం ఉందో నీవు పాడుతున్నప్పుడు. చాలా బాగా పాడావు. నీ నుంచి అందరం కూడా అంటే పడిన తర్వాత లేవడం ఎలాగో నేర్చుకోవాలరా. థ్యాంక్ యూ సార్. అజిత్ రామ హరే శ్రీరామ హరే. ఎలా పాడావంటే మనందరికీ కరెంట్ కొట్టింది. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడావురా అజిత్ రామ్. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టు మన మ్యూజికల్ లాంగ్వేజ్ లో డైనమిక్స్ అని చెప్తాం కదా, అంటే ఒకే గొంతు ఒకే పైపు, రెండు మూడు గొంతులు లేవు, ఒక లోపల ఉండేది ఒకే మషిన్. ఆ మషిన్ లో నువ్వు డిఫరెంట్ వాల్యూమ్స్ లో సార్ చెప్పినట్టు ఆవేశం, ఆవేదన, అది రెండిటికు వేరే లెవెల్ వాల్యూమ్ ఉండాలి, అప్పుడే ఆ ఎఫెక్ట్ వస్తుంది. అది ఎంత ఈజీగా నువ్వు చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చంద్రమోహన్ గారికి సంబంధించిన ప్రత్యేకమైన నివాళి. లాస్ట్ 2 episodes లో 2 ఎక్స్ట్రాడినరీగా అనిపించే, అందులో ఒకటి నీది పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్ నాన్న. అందరం లేచి నుంచని చప్పట్లు కొడితేనే అప్పుడే అర్థమైపోయింది. ప్రత్యేకించి ఇంకా వివరించాల్సిందేం లేదు. నీ స్పష్టత ముఖ్యంగా అందరం నేర్చుకోవాలి. చాలా ఇన్స్పైరింగ్ జర్నీ నీది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ఈ సినిమాకి చంద్రమోహన్ గారికి, నాన్నగారికి, వీళ్ళందరికీ అసలు ఎందుకు నేషనల్ అవార్డు రాలేదో నాకు తెలియదు. కానీ ఆ పాటని సెలెక్ట్ చేసుకుని నువ్వు ఇక్కడ ప్రెజెంట్ చేసిన నిజంగా అద్భుతమైన ఒక విషయం. కానీ ఆ పర్ఫార్మెన్సెస్ తో పాటు దీంట్లో ఒక మ్యూజికాలిటీ కూడా ఉంది. దాంట్లో కొన్ని సంగతులు నువ్వు ఒక సంగతి వేస్తావని నేను ఎదురు చూసి అది నువ్వు పాడలేదు. ఇంకోటి నటరాజా శతసహస్ర రవితేజ ఆ ఒక సంగతి అది నువ్వు ప్రయత్నించావు, అది మిస్ అయింది. అది ఒక్కటి, అది కూడా నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా సీజన్ 23లో 2 వారాలుగా మా పిల్లలు చంద్రమోహన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేశారు. మళ్ళీ వచ్చే 2 వారాలు టీజింగ్ సాంగ్స్ తో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఆ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అయ్యి 8 మంది అక్కడి నుంచి ఈ కాంపిటీషన్ లో కంటిన్యూ చేస్తారు. సో మళ్ళీ వచ్చే వారం టీజింగ్ సాంగ్స్ తో మిమ్మల్ని అందరినీ కలుసుకుందాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.